మీకు హృదయ స్పందన అదే అలాగే ఉంటే మనం ఆ స్పందన మనకు తెలియకుండానే స్థితి అది ఆత్మలో కలిసిపోతాం. మనలో చైతన్యం ఎక్కడొస్తున్నా అది ఆత్మే కదండీ! అది ఆత్మస్వరూపమే. అది ఎంతో మనలో 1%, 2%, 10% అలా ప్రతి ఒక్కరికి ఒక స్థితి ఉంది. ఆది స్థితిని, ఆత్మస్థితిని పెంచుకోవడమే ఈ ధ్యానము, తపస్సు. సో, మన హృదయంతో ఏదొస్తుందో అది ఆత్మ. మాతాజీ అండి. అంటే నేను తల్లిని మాతాజీ గారిని హృదయంలో గుర్తించానండి. తల్లిని అది మరి మనసుతో గుర్తించినారేమో, ఆత్మతో గుర్తించినట్ట నాకు అర్థం. అది ఏంటండి, మాతాజీని ముందు మీరు చూసుకొని అడగండి. అప్పుడు అడిగితే తన రెస్పాన్స్ మీకు వైబ్రేషన్ ద్వారా తెలుస్తుంది. వస్తే అది కరెక్ట్ అంతే. మాతాజీ అది గారు మీరు డౌట్ పడొద్దండి. అన్నింటికి ఏది మనస్ఫూర్తిగా ఏది చేసినా అది తనకు చెందుతుంది. అది మనకు వస్తుంది. డౌట్ నేను తప్పు చేస్తున్నానని ఎప్పుడు అలా అని ఉండొద్దు మనకి. అది బ్రెయిన్‌తో ఆలోచిస్తున్నామన్నట్టు. నాకు అన్నీ అర్థమవుతున్నాయండి. కానీ కొంచెం వైబ్రేషన్స్ నాకు అదే ఇంతకుముందు చెప్పాం కదండీ! అవన్నీ చెయ్యండి. కొన్ని వారాల తర్వాత మళ్ళీ చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఓకే. చూసి క్యాండిల్ ట్రీట్మెంట్ డైలీ చేయాలండి? అవునండి. అదే 3 క్యాండిల్స్ ట్రీట్మెంట్ డైలీ చేసుకోవాలని? అవునండి. జై శ్రీమాత. చెప్పండి. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అమ్మా. జ్యోతియే కదా? అవునండి. చాలా చాలా బాగుందమ్మా. ఎంత బాగుందో, ఎంత నువ్వు మూలాధార చక్ర దళాల మీద చెప్తున్నావు, చేస్తున్నావు. కానీ నేను అక్కడ పైన ఎక్కడో ఉండి అక్కడ నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ నా చిత్తం అక్కడే ఉండిపోయింది. బయట వాన పడుతోంది, ఒళ్ళంత విపరీతమైన శీతలత్వం, చలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా. చాలా చాలా బాగుందమ్మా. అంటే నువ్వు ఇది పీఠాల గురించి చెప్తున్నావు, చేస్తున్నావు. ఇంకా ఆ పై నుండి నాకేమిటంటే ఆ పైన ఎక్కడ ఉన్న చిత్తం అంత ఫోకస్ చేయనివ్వటం లేదు శాస్త్రారం చుట్టూ ఉన్న పీఠాల మీద. అప్పుడు నేను ఏం చేశాను, చేతిని పెట్టుకుంటూ పీఠాలది ఎలాగ డయాగ్రామ్ కనిపిస్తోంది కదా స్క్రీన్ మీద, అప్పుడు ఏం చేశానంటే సరిగా పెట్టడం లేదనేసి చేతిని ఆ పీఠాల వైపు జరుపుకుంటూ కుడి చేతిని యూస్ చేస్తూ చేశాను. అలా పెట్టడం ఏమిటి విపరీతమైన చల్లదనం ప్రతి పీఠం దగ్గర. చాలా చక్కగా ఫీల్ అయ్యానమ్మా. వైబ్రేషన్ కన్నా చల్లదనం బాగా, తర్వాత వైబ్రేషన్ తెలిసింది. చాలా చక్కటి అనుభూతి పొందాను రా తల్లి. జై శ్రీ మాతాజీ అమ్మా. నీ ఫోన్ జై శ్రీమాత చెప్పండి. చెప్పండి గీత. జై శ్రీమాతాజీ మ్యామ్. మ్యామ్ పీఠాస్ అదే పీఠ చేతులు అంటే తెలియకపోతే చేతి పెడితే బాగుంటుంది, తెలుస్తుంది. అవును, ప్రతి ఒక్క పీఠ పైన కూడా 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పైన పెట్టుకున్నప్పుడు ఇంకా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది బాగుంది మ్యామ్. అవును, అలాగా బాగుంటుంది. అది ఇప్పుడు లీలా లాంటి చెప్పినట్టు తను టచ్ చేసినా లేకపోతే దాని పైన పెట్టినా బాగా తెలుస్తుంది.
చాలా బాగుంది మ్యామ్. మూలాధార కూడా బాగుంది. ఉమ్, మూలాధార నుంచి పీఠాస్ తీసుకోవడము, అలాగే బ్రహ్మరంధ్రం కింద హార్ట్ పీఠ ఉమ్, చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ టు మాతాజీ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. జై శ్రీ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా జై శ్రీ మాతాజీ అమ్మ. జై శ్రీ మాతాజీ అమ్మ. ఒక చిన్న విషయం మర్చిపోయాను. అది మీరు హృదయపీఠం గురించి చెప్తూ హృదయం విశాల అంతకు ముందే నాకేంటో తెలియలేదు. ఏమిటో ఎడమవైపు కుడివైపు ఏంటో ఆ పీఠ అక్కడ ఉండే అంటే పైనుండి చెయ్యి పెట్టుకుంటేనే తెలుస్తోంది అనుకోండి. అది ఏమిటి ఇలాగ అంటే అది మీరు అన్నట్టు హృదయపీఠం విశాలం అవ్వడం తెలుస్తుంది అన్నారు కదా. అంతకుముందే అనుభూతిని పొందినట్టు అనిపించింది నాకు. తర్వాత అర్థమైంది, ఓహో హృదయపీఠం విశాలం అవుతోంది. ఎందుకంటే ఆ పైన ఉన్న నాకు ఇదేమీ పట్టటం లేదు. చెప్పొద్దు, మీరు అలా చెప్తున్నారు, అలాగ వింటున్నాను కానీ క్రియ చేయటం లేదు. అలాగ అక్కడ పైన ఎక్కడో ఉన్నాను అలాగా. తర్వాత చెయ్యి యూస్ చేయొచ్చు కదా అన్న ఒక ఆలోచన కలిగించారమ్మా. దాని ప్రకారం ఫాలో అయ్యానమ్మా. చాలా బాగుంది. జై శ్రీ అమ్మ. నాకు మీరు అది ఫోటో ఇది పంపిస్తా అన్నారు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాత. వీలు చూసుకుని పెట్టరా తల్లి. జై శ్రీ మాతాజీ అమ్మ. జై శ్రీ మాతాజీ. ఇంకెవరైనా షేర్ చేసుకోగలిగితే చేసుకోండి. జై శ్రీ మాతాజీ. చెప్పండి శోభ గారు. మేడం నాకు ఆవలింపులు వస్తా ఉన్నాయి మేడం. ఎందుకు? లెఫ్ట్ సైడ్ ఉన్నారండి. లెఫ్ట్ క్లియర్ చేసుకోండి. ఎప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నా ఎప్పుడు చేసుకున్నా బాగా ఆవలింపులు వస్తున్నాయి మేడం. అది ఒక దీపం పెట్టుకోండి లెఫ్ట్ సైడ్ మీరు మెడిటేషన్ చేసినప్పుడు. దీపం పెట్టుకోండి. క్యాండిల్ పెట్టుకోండి. నేను కొత్తగా మెడిటేషన్కి వచ్చిన మేడం. అదే క్యాండిల్ పెట్టుకోండి, తెలుస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ. వైబ్రేషన్ వస్తున్నాయి, నాకు ప్రతిసారి ఆవలింపులే వస్తున్నాయి. అదే లెఫ్ట్ సైడ్ అటాక్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఎవరైనా క్వశ్చన్ అయినా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ఉంటే. అలివేలు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే అండి. ఎవరికి ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం సెషన్ ముగించుకుందామండి. జై శ్రీ మాతాజీ అండి అందరికి. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ చెప్పండి. అది సహస్రారములోనండి నాభి చక్రము అంటే రైట్ సైడ్ నాభి పీఠం. రైట్ సైడ్ నాభి పీఠం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా నాభి పీఠం ఉంటుందండి. ఇప్పుడు నేను ఈరోజు చేసింది సహస్రారం తలలో వెనక నుంచి ముందు వైపు వరకు అండి. సో మనం ముందు వరకు అంటే ఇట్లా అలాగా. సో మనం బ్రహ్మరంధ్రం ఎక్కడుందో తెలుసు కదండి. తెలుసండి. దానికి ముందుకు రైట్, లెఫ్ట్ కి వెనకాతల లెఫ్ట్. అయితే ఈ పిక్చర్ నేను చేయించిన పిక్చర్ లాంటిది కాదు. అది అంటే ఇట్లా ఇట్లా ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, అక్కడ ప్రొఫైల్ లో తెలుస్తుంది అది. ఇప్పుడు మామూలుగానండి మనకి సహస్రారము ఉంది కదా, సహస్రారము రైట్ సైడ్ ఉన్నది రైట్ నాభి, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ నాభి అండి. అలాగా అలా కాదండి, అది లెఫ్ట్ అది చేంజ్ అవుతుంది కదండి. అది ఆజ్ఞాచక్రం చేంజ్ అవుతుందండి. ఈ నాభి హార్ట్ కూడా చేంజ్ అవుతుందా? అది అర్థం కాలేదు. అది కొంచెం చెప్పరు, అది అర్థం అవట్లేదు పైన సహస్రారంలో. అక్కడ పైన అంటే మీరు ఈ పిక్చర్ చూస్తున్నారు కదా. అవునండి. అవునండి. హార్ట్ రైట్,
ఓకే అండి. ఓకే అండి. అయితే ఇది చూస్తున్నాను నేను. ఉందండి. ఓకే. జై మాతాజీ. శ్రీ మాతాజీ. జై మాతాజీ మ్యామ్. చెప్పండి. నేను చెప్పనా? చెప్పండి. బ్రహ్మరంధ్ర అనేది ముందు వస్తుంది నాభిపీఠ, వెనక నాభిపీఠ, లెఫ్ట్ రైట్ ఏమో హార్ట్ పీఠాస్. లెఫ్ట్ రైట్. మీరు ఆజ్ఞ దగ్గర మాత్రమే మారిపోతుందండి, లెఫ్ట్ ఆజ్ఞ రైట్ ఆజ్ఞ. ఇక్కడ పీఠాస్ అన్ని మన సహస్రారంలో కంప్లీట్లీ అన్ని పీఠాస్ ఉన్నాయి. అంటే అన్ని చక్రాలకి సంబంధించిన వేర్లు అనుకోండి. ఇక్కడ ఉన్నాయండి సహస్రారంలో. ఈ రూట్స్ ని క్లియర్ చేసుకుంటే మన చక్రాస్ క్లియర్ అయిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ఒక వృక్షం యొక్క వేర్లు భూమిలో ఉంటుంది. అవునండి. మన చక్రాస్ వేర్లు వచ్చేసి పీఠాస్ అనుకోండి. ఈ పీఠాస్ మెడిటేషన్ చేయడం వల్ల రూట్స్ మొత్తం క్లియర్ అయిపోయి చక్రాస్ అన్ని కూడా బాగా ఓపెన్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు వైబ్రేషన్స్ అన్ని చక్రాస్ కి వెళ్తుందండి. ఓకే అండి. అర్థమైంది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. జై శ్రీ. జై శ్రీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. చెప్పండి. నాకు ధ్యానంలో బాగానే తెలిసింది. మధ్య వరకు బాగానే ఉందండి. తర్వాత అరిచెయ్యి తిమ్మిరి వచ్చేసిందండి. మెడిటేషన్ అయ్యే వరకు కూడా తిమ్మిరుందండి. అది క్లియరెన్స్ అండి. అది ఇప్పుడు కూడా ఉందా? అది వెళ్ళిపోయిందా? లేదండి. అదే ఇప్పుడు చైతన్యం వస్తుందా? బాగానే వస్తుందండి. చైతన్యం మధ్య వరకు బాగానే వచ్చిందండి. మధ్య నుంచి తిమ్మిరి వచ్చేసిందండి. కుడి చేత లెఫ్ట్ రైటా లెఫ్ట్? రైట్ అండి. అదే క్లియరెన్స్ అండి. ఇప్పుడు తెలుస్తుంది కదా? ఇప్పుడు బాగానే ఉందండి. అదే క్లియరెన్స్ అవుతుంది. అది అంటే ఫస్ట్ బాగానే చైతన్యం వచ్చి తర్వాత తిమ్మిరి వచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు అందరు కలెక్టివ్ లో అంటే చైతన్యం అంటే అంత సూపర్ఫిషియల్, అంటే ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా పీటాస్ ఇప్పుడు మనం అది క్లియరెన్స్ తెలుస్తుందండి. అంటే సూపర్ఫిషియల్ గా అంటే మీ చక్రాలు మీవే అయి ఉండకపోవచ్చు. కలెక్టివ్ గా ఉన్నాం కదా ఇక్కడ. ఎవరివైనా మనకి చైతన్యం మనకు తెలుస్తుంది, మనవే అయి ఉండకపోవచ్చు. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి. ఓకే అండి. జై శ్రీ మాత. చెప్పండి. అంటే మెడిటేషన్ అంతా బాగుంది మేడం, కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఆజ్ఞ బాగా పట్టేస్తుందండి. అంటే హెడేక్ వస్తుంది. ఎందుకని? అంటే ఇంటి బయటికి వెళ్ళి మీరేం ప్రొటెక్షన్ ఏం తీసుకోరా? అంటే నిమ్మకాయ అట్లాగా ఏమైనా? అంటే నిమ్మకాయ ఒక్కొక్కసారి పెట్టుకుని ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ కుదరదు. లేదా ఎవరైనా ఏదైనా గ్యాదరింగ్ లో ఎక్కువసేపు ఉన్నా ఇలా ఫంక్షన్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా రైట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది. రైట్ అంటే రైట్ సైడ్ హెడ్ అంటే సహస్రారం. అదే మరి అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది కదండి. అందరు సర్జరీస్ అయి ఉండకపోవచ్చు అక్కడ మీరు వెళ్ళిన చోట. లెఫ్ట్ సైడ్ అంతా అది లెఫ్ట్ ఛానల్ అది అక్కడ అక్యుములేట్ అయిపోతుంది అక్కడ కండిషన్. సో మీరు యూజ్ చేయాలండి ఏదైనా అట్లాంటి వెళ్ళినప్పుడు, లెమన్ లేకపోతే ఏదైనా. మీరు లెఫ్ట్ అయిపోతున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అనుకుంటా. ఓకే. లెమన్ పెట్టుకుంటే పర్వాలేదు అంటున్నాను. నేను వచ్చిన తర్వాత క్లియరెన్స్ కూడా చేసుకోవాలి. అంటే ఎక్కువ లెఫ్ట్ సైడెడ్ ఉండడం వల్ల అట్లా అవుతుందా అంటారా? ఓకే. సరే. జై శ్రీ మాతాజీ అండి.
ఓకే అండి. సెషన్ ముగించుకుందాం. మళ్ళీ కలుద్దాం. జై శ్రీమాతాజీ అమ్మ. జై అందరికీ శ్రీ జై మాతాజీ. శ్రీమాతాజీ. అందరికీ జై అందరికీ జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. బాగా చెప్పారు.